కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మసాలా పేస్ట్ రెడీగా ఉంటే ఏ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం అన్నా చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు నేను చూపించే ఈ మసాలా పేస్ట్ యూజ్ చేసి మీరు ఎనీ వెజ్ కర్రీ, అలాగే నాన్ వెజ్ కర్రీ లేదా ఎగ్ కర్రీని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ముందుగా 6 స్పూన్ల ధనియాలు, అలాగే 3 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల గసగసాలు, అలాగే కొద్దిగా చెక్క, 8 లవంగాలు ఒక పాన్ లో యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ ని లోలో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకుని ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న వీటిని పూర్తిగా చల్లారే వరకు ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుని సరిపడా వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ ని ఒక గ్లాస్ జార్ లోకి తీసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని 2 వీక్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఇలా ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ తో కర్రీ వండి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ మసాలా పేస్ట్ యూస్ చేసి మన ఛానల్లో చాలా రెసిపీస్ పోస్ట్ చేశాను, అవి కూడా చెక్ చేయండి.